వెల్కమ్ టు పూరా లోకల్. ఓ సినిమాకి సీక్వెల్ రావాలంటే సంవత్సరాల సమయం పడుతుంది. కానీ ఇటీవల వచ్చిన దురంధర్ సినిమా సీక్వెల్ రాబోతోంది. మార్చ్ 19న ఈ సీక్వెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీనికి సంబంధించి ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పార్ట్ 1లో ఇండియాపై పాకిస్తాన్ చేస్తున్న దాడులు ఆగిపోవాలంటే ఉగ్రవాదాన్ని కూకటి వేలతో సహా పెకిలించాలని హీరో భావిస్తాడు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సాన్యాల్ అందుకు ఆపరేషన్ దురంధర్ కు శ్రీకారం చుడతాడు. ఈ మిషన్ లో భాగంగా పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్ గా హమ్లా అనే మారు పేరుతో పాక్ లోకి పంపుతారు. ఈ మిషన్ లో భాగంగా పంజాబ్ లో జైలు జీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని భారత ఏజెంట్ గా హంజా అనే పేరుతో పాక్ లోకి పంపుతారు. ఒక సాధారణ కూలీగా జీవితం మొదలుపెట్టిన హంజా పాక్ లో ఎలా ఎదుగుతాడు, అతనికి ఎదురైన సవాళ్లేంటి, వాటిని ఎలా అధిగమించాడు అన్నది దురంధర్ కథ. ఒకప్పటిలాగా సీక్వెల్ కోసం ఏళ్ల తరబడి వేచి చూసే పరిస్థితులకు దర్శకుడు ఆదిత్యధర్ మంగళం పాడాడు. ఫస్ట్ పార్ట్ వచ్చిన సుమారు 3 నెలలకు సీక్వెల్ ను సిద్ధం చేసి విడుదల చేస్తున్నారు. తొలి భాగాన్ని కేవలం హిందీకే పరిమితం చేయగా ఇప్పుడు దురంధర్ ది రివెంజ్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇండియాలో రన్ టైం 3 గంటల 40 నిమిషాల 6 సెకండ్లుగా ఖరారు చేసింది. ఓవర్సీస్ లో మాత్రం అదనంగా మరో 6 నిమిషాలు ఎక్కువగా 3 గంటల 55 నిమిషాలతో సినిమాను ప్రదర్శిస్తున్నారు. మొదటి భాగం 3 గంటల 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. సినిమా విడుదలకు ముందే కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రివ్యూలు, అడ్వాన్స్ బుకింగ్స్, ఓవర్సీస్ టికెట్స్ రూపంలో 130 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. 15,000 థియేటర్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయనే తెలుస్తోంది.